తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సనాతన ధర్మం నిత్య జీవితంలో మనం ప్రతిసారి పాటించే చాలా చిన్నదైన ధర్మ సూక్ష్మాలతో పాటు మోక్షం లాంటి చాలా విస్తృతమైన అంశాలన్నీ కూడా ఉంటాయి. వాటన్నింటినీ సమయం దొరికినప్పుడల్లా అసలు సమయాన్ని దొరికించుకొని మరీ ప్రేక్షకులకు తెలియజేస్తూ 4 గోడల మధ్య తరగతి గదిలో కూడా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఇలా వృత్తి ప్రవృత్తి కూడా జ్ఞానాన్ని పంచడమే ధ్యేయంగా ఉన్నటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి వాళ్ళ మనతో పాటు ఉన్నారు. గురువుగారితో అనేక అంశాలు మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, చాలా సంతోషంగా ఉంది మీరు ఇవాళ ఇక్కడ ఉండడం. మాకు మీ నుంచి సముద్రంకి దోసెడు నీళ్ళతో వెళ్ళినట్టుగా ఉంటుంది మాకు 1-2 గంటలు. అంటే మీతో ఈ జర్నీ చాలా సుదీర్ఘంగా కొనసాగాలని ముందుగా కోరుకుంటున్నాం మేము. గురువుగారు, మీరు ఈ సమాధానం చెప్తున్న ప్రారంభంలో సంఖ్య పెరిగితే టీచింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు అన్నారు. అది మంచి గురువులు వచ్చినంత వరకు సమస్య లేదు. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ గురువులే, అందరూ ఇలా కెమెరాల ముందు వచ్చేవాళ్ళే. వీళ్ళందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం వల్ల నిజంగా ఇవాళ ఆడియన్స్కి ఉన్నంత కన్ఫ్యూజన్ నాకు తెలిసి ఇన్నేళ్లలో ఎప్పుడూ లేదు. ఏది చేయాలి ఏది చేయకూడదు, ఒకరు చెప్తారు ఒకరు వద్దంటారు. ఇలా టోటల్గా వాళ్ళు కన్ఫ్యూజన్లో తంతులు కూరుకుపోయారు. అంటే దీపం పెట్టాలి, పసుపు కుంకుమ పెట్టాలి, గడపకు పెట్టాలి, నిమ్మకాయలు పెట్టాలి. ఇది దాటి మీరన్న లాస్ట్ మెట్టు దాటి విగ్రహాన్ని దాటి ఇంకా తత్వం ఎప్పుడు చేరుతారు వాళ్ళు? ఇది నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒక ప్రావర్బ్ ఉంది, ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒకనాటి కాలంలో జ్వరం వచ్చింది అనగానే డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన మాత్రలు 2 ఏవో ర్యాపర్లు చింపి తెల్ల కాగితంలో చుట్టి ఇచ్చేవారు. ఇది వేసుకోండి పోతుంది అనేవారు. ఆ మాత్ర ఏమిటో నాకు అనవసరం, ఆయన ఇచ్చాడు, నేను వేసుకోవాలి. ఎప్పుడు సమయం చెప్తాడు, జ్వరం పోయేది. ఇప్పుడు ఆ మాత్ర ఏంటో చాట్ జీపీటీ మనకు తెలియజేస్తుంది. ఇది ఎలాగో మార్కెట్లో కూడా ధర్మం తెలిసిన వారు, ఆచారవంతులు, జ్ఞానవంతులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటారు. మనలో భక్తి భయంతో పెరుగుతోంది, ఆధ్యాత్మిక జ్ఞానంతో కాదు. నిజమే. భక్తి భయంతో పెరిగినందువల్ల షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, మోక్షానికి కూడా షార్ట్ కట్ కావాలి అన్న అన్వేషణ మొదలైంది. భక్తి జ్ఞానంతో ఉంటే ఉన్నంతకాలం వాడు నెమ్మదిగా నిన్న ఎలాగో ఇవాళ అలాగే కర్మ చేస్తూ నెమ్మదిగా అదే సమయానికి ఆ పండు పక్వానికి వస్తుంది అని వేచి ఉండేవాళ్ళు. ఇప్పుడు వేసేంత సమయం లేదు కదా, కాబట్టి ఆ పండును ఒక కెమికల్ రసంలో ముంచి పండింది అనిపించి తినేస్తున్నారు. సమయం ఉన్నంత సమయం తీసుకుంటే ఆ పప్పు ఉడుకుతుంది. కుక్కర్లో పెట్టిన పప్పు మగ్గుతుంది. ఉడకడం వేరు, మగ్గడం వేరు. మెత్తపడిపోయినంత మాత్రాన ఉడికినట్టు కాదు కదా, చాలా తేడాలు. అలాగే ఈ మనమే చేస్తున్నటువంటి తొందరపాటు కారణంగా ఈ మధ్య నేను కూడా చెప్పిన చిన్న ఉదాహరణ, పరమాత్ముడికి పంచామృతాభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె అన్నింటినీ విడివిడిగా ఒక్కొక్కటి వేసి కాస్త మంచినీరు అభిషేకం చేసి విగ్రహాన్ని చక్కగా కడిగి బొట్టు పెట్టి హారతి ఇచ్చి నైవేద్యం ఇచ్చి చిన్న విరామం ఇచ్చి అనంతరం మళ్ళీ దధనాస్నపయామి పెరుగుతో మధువాత ఆరుతాయతే తేనె, ఇలా వేరువేరుగా చేయాలి. ఈ అభిషేకం చేయడానికే మనకు ఒక అరగంట గంట పట్టేలాగా ఉంది. వచ్చిన బంధువులు వెళ్ళిపోతారుగా, కాబట్టి 5 ఒక గ్లాసులో పోసేసి పరమాత్మ మీద పోసేసి స్వామి పోసేసాం. మనమే చెడగొట్టుకుంటున్నాం. పరమాత్ముడేమి అడగలేదు మనల్ని అభిషేకం చేయండి అని, పూజ చేయండి, వ్రతం చేయండి అని ఆయన ఏం అడగలేదు. మనం మన కోసం చేసుకుంటున్నాం, పురాణాల్లో ఉంది కాబట్టి అని. దీంట్లో ప్రచారకాంక్ష పెరిగిపోయి బై మిస్టేక్, పొరపాటుగా ఒక పరమాత్ముడే మీకు దర్శనమిస్తే కూడా ముందు ఒక సెల్ఫీ తీసుకొని తర్వాత ఆయన్ని ఒకసారి ఇలా గిచ్చి, నిజంగా మీరు శివుడేనా, ఇది ఒరిజినల్ స్నేక్, ఇది ఒరిజినల్ 3వ కన్నేనా, మీసం కూడా పట్టి లాగి అదేంటి మీకు మీసం ఉంది విష్ణువుకి లేదే అంటూ చెత్త ప్రశ్నలు వేస్తూ పరమాత్ముడిని కూడా భయపెట్టే స్థితికి మన పూజలు చేరుకున్నాయి. అవును, 3 వత్తులు వేసి దీపం పెట్టాలి అని మనకు సంప్రదాయంలో శ్లోకం ఉంది. సామాన్యంగా చెప్పే శ్లోకం 3 వత్తులు వేయాలి, 2 వత్తులు వేయాలి జీవుడు ఈశ్వరుడు. ఇది వేదాంతం, అద్వైతం. 2 కలిపి వేస్తే సరిపోతుంది.
3 వత్తులు విశిష్టాద్వైతం, 1 వత్తి మనం పోయేటప్పుడు వేస్తారు. ఇలా కాదు, 5 వత్తులు వేస్తే పంచభూతాలకు ప్రతీక, 6 వత్తులు వేస్తే షణ్ముఖుడు కుమారస్వామికి ప్రతీక, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బులు వస్తాయి. మన స్వార్థం మన భక్తిని మూఢభక్తిగా, మూర్ఖభక్తిగా మారుస్తోంది. దీపం పెట్టే ఆ సందర్భంలో తైలము అన్న శబ్దమే ఉంది. తైలము తిలలలో నుంచి స్వీకరించినటువంటిది. నువ్వుల నూనెతో దీపం పెట్టాలి అంతే. నేతితో దీపం పెడితే శ్రేష్టం, ఆవు నేతితో దీపం పెట్టాలి. ఇంత ఈ 2 ఉన్నాయి. ఇది కాకుండా పల్లీల నూనె, ఇప్ప నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, మల్లెపూలతో వచ్చే నూనె, ఇంకా 56, 72 రకాల నూనెలు కాంబినేషన్స్, ఆముదము, నెయ్యి, నువ్వుల నూనె కలిపి దీపం పెడితే శత్రువులు వశమవుతారు, డబ్బులు తిరిగి వస్తాయి. మన కోరికలకు అనుకూలంగా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో భక్తిని మార్చి ఆధునికంగా మనం చేస్తున్నాం అన్న ఆలోచనలతో ప్రచారకాంక్ష పెరిగిపోయి, అడ్వర్టైజ్మెంట్ పెరిగిపోయి, సెల్ఫీల పిచ్చితో భగవంతుడిని భయపెట్టే పని చేస్తున్నాం. ఇలా అంటున్నందుకు మరొక విధంగా అనుకోక తల్లి, ఇప్పుడు ఏ ఆలయంలో కూడా భగవంతుడు, భగవత్ శక్తి, దైవతత్వం అన్న రూపం లేదు. ఏ ఆలయంలో కూడా విగ్రహాలు మాత్రమే ఉన్నాయి, రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు, బిజినెస్ ఉంది, లేదా మూఢభక్తితో ఉండేవారు మాత్రమే ఉన్నారు. పచ్చచీర మాత్రమే కట్టుకుని దీపాన్ని వెలిగిస్తేనే కనక మహాలక్ష్మి లేదా కనక దుర్గమ్మ బెజవాడ కరుణిస్తుందా? ఎర్రచీర కట్టుకుంటే ఆవిడ నువ్వు వెనక్కి రాపో అని తోసేస్తుందా? మనలో ఉన్నటువంటి మూఢత్వం పెరిగిపోతుంది. దీపం పెట్టడం పైన ఏకాగ్రత కాస్త పోయి దీపం ఎలా పెడుతున్నామా అన్న కాంక్ష పెరగడంతో దీపం పెట్టేశాం, ఫోటో దిగేశాం, వెళ్ళిపోయాం. దీపం కొండకి చేరిన తర్వాత శుభ్రం చేసేది ఎవరు? ఇది జరుగుతుంది. ఈ కారణం చేత దేవాలయాలన్నీ పాత వస్తు సేకరణ కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఆలయాల్లో చెట్ల క్రింద పూజ చేసిన పటాలు, వెలిగించిన దీపాలు, విరిగిపోయిన అర్చామూర్తులు. మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి, వందలాది తీర్చి అక్కడ వేసేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, ఇంటికి పోతున్నారు. హైందవ ధర్మాన్ని అన్నప్పుడు సనాతన ధర్మంలో కొంత భాగం ఇది మనమే పాడు చేస్తున్నాం. మనలో కొంతమంది వారి వారి స్వార్థపరత్వంతో ఇది కూడా ఒక ప్రొఫెషన్, బిజినెస్గా మారిపోయింది. కాబట్టి ప్రవచనకారులదే దోషం ఇదంతా కూడా. ఈరోజు పరమాద్భుతమైన రోజు. ఈరోజు మీరు వెళ్ళి ఇక్కడ ఈ పాతాళ గంగలో, ఆకాశ గంగలో మీరు ఇప్పుడు స్నానం చేస్తే మీ సకల పాపాలు, సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పడంతో ఆ మాటలలో ఉండే వేగం జనాలను పరిగెత్తించేలాగా చేస్తుంది, పుష్కరాలలో స్నానాలు చేసేలాగా చేస్తుంది, ప్రయాగకు కూడా పరిగెత్తిస్తుంది. గురువుగారు, చిన్న విచక్షణ ఎందుకు కలగట్లేదు? అంత మందబుద్ధి ఎందుకు? ఇన్ని పాపాలు చేసి వాళ్ళ మునిగా తెల్లవారి మళ్ళీ పాపమే చేస్తా, వెళ్ళేది పాపం పోవాలని కాంక్షతోటి నాకు ఎందుకు పోతుందా, చేపకు పోవట్లేదే అదే నదిలో తిరుగుతుంటే అనే విచక్షణ ఎందుకు మనిషి కోల్పోయాడు? కారణం ఏమిటంటే స్వార్థం. ప్రపంచాన్ని ఈ రోజుల్లో శాసిస్తున్నవి 2. ఒకటి డబ్బు, 2 అవకాశాలు. ఈ అవకాశాలకి ఆబ్లిక్ పెట్టి అవసరాలు అని మార్చుకోవాలి మనం. 2 ఉన్నాయి, డబ్బు, అవసరాలు. డబ్బు సంపాదించే సమయంలో అన్ని అడ్డదారులు తొక్కేసి పైకి వెళ్ళిపోయి ఇందులో 10వ వంతు, వేరే మతాల్లో కూడా చెప్తున్నారు ఈ 10వ వంతు గురించి, ప్రపంచమంతా ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తోంది. ఏమి కొంత ఇచ్చేసి మనం కొంత పాపాన్ని కడిగేసుకోవచ్చు. యద్రాద్రియాత్ కృతే పాపం తద్రాద్రియాత్ పరివర్తతే, యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ పరివర్తతే అని మన వేదంలో కూడా ఉంది. కాబట్టి ఏ రాత్రి చేసిన పాపం ఆ రాత్రి పోవుగాక అని పొద్దున్నే అరచేతిలో నీళ్లు పోసుకొని సూర్యశ్చ వామన్యుశ్చ అగ్నిశ్చ వామన్యుశ్చ చెప్పేస్తే పోతుంది. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఆ తప్పుని మళ్ళీ చేయకపోవడం. అంతేగాని ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి లైన్ కట్టేసేసి తప్పులన్నీ చేసేసి ఒకరిని మర్డర్ చేసినా 10 మందిని మర్డర్ చేసినా వేసేది మరణశిక్షనే కదా అనే షార్ట్కట్ ఆలోచనలు పెరిగిపోయిన స్వార్థపరుడైన మానవుడు, స్వార్థపరులైన ప్రవచనకారుల కారణంగానే
స్వార్థపరులైన మీరు చెప్పిన ఈ అత్యాధునిక పండితుల కారణంగానే షార్ట్కట్ మెథడ్స్ ఇవి పాటించేస్తున్నాను అని చేస్తున్నాను. ఈ దోషము ఈ పాపము అజ్ఞానమైన జనాలకు ఎలాగో తెలియదు గురుగారు, అందుకే వాళ్ళు వినే స్థాయిలో ఉన్నారు, జ్ఞానులు చెప్పే స్థాయిలో ఉన్నారు. ఈ పాపం వాళ్ళకే కదా ముట్టేది. కాబట్టి అమర్నాథ్లో లింగం మాయమైపోయింది. మనం చేసే తప్పులకు పరమాత్మని నిందించడం ఇంకో పెద్ద తప్పు. పరమాత్మ భావం అదృశ్యం అవుతుంది అంతే. మనం ఇతరులకు మేలు చేశాం, మనలో ఆనందం. మనం ఇతరులకు నష్టం కష్టం కలిగించాం, ఎవరు చూడడం లేదు అనుకుంటున్నాం, మన మనసు చూస్తుంది. వీఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. పాపం చేశాం, చూసేవాడు లేదు కదా అనుకుంటున్నాం. మహాభారతంలో నన్నయ్య భట్టారకుల వారు శకుంతల దుష్యంతుల వృత్తాంతంలో ఈ సందర్భాన్ని వివరిస్తూ, గాంధర్వ విధిలో వివాహం చేసుకున్న దుష్యంతుడు తిరిగి వెళ్ళిపోయాడు. రాజ్యానికి వచ్చిన శకుంతలను చూసి నీవెవరో నాకు తెలియదు పో అన్నాడు. చూసిన వాళ్ళు ఎవరు లేరు కదా, దేర్ ఇస్ నో ఎవిడెన్స్. మహాభారతంలో ప్రారంభంలో కూడా సరమ అనే కుక్క, దేవతల కుక్క, తన పాపం చూపించి మీ భటులు కొట్టారు అనగానే జనమేజుడు కొట్టారు అనే సాక్ష్యం ఏది? ఆ కుక్క అంటుంది, అయ్యో మర్చిపోయాను, కలియుగం ప్రారంభమైంది కదా, అయ్యయ్యో మీరంతే మీ ఇంటి వాళ్ళంతే, వెళ్ళిపోతుంది. దుష్యంతుడి వద్దకు శకుంతల వచ్చి నేను ఇతడు సర్వదమనుడు, బాలార్క సదృశుడు, నీవెవరో నాకు తెలియదు పో అన్నాడు. అప్పుడు శకుంతల అంటుంది, వేదములను పంచభూతములు ధర్మము సంధ్యయు అంతరాత్మయును యముడు చంద్రసూర్యులు అహంబుడు అన్ మహాపదార్థములు కనిపెట్టి ఉండగా, అంతరాత్మయును యముడు చంద్రసూర్యులు ఇవి చూస్తూ ఉండగా నరుడు తక్కువను నేర్చుని తన్ను మృచ్చిలన్ అంటుంది. 4 వేదాలు, పంచభూతాలు, ధర్మము, సంధ్య, అంతరాత్మ, యముడు, చంద్రుడు, రాత్రి, సూర్యుడు, రాత్రి పగలు, అంతరాత్మ. దేర్ వర్ 18 ఇన్ ద లిస్ట్. అవి 18 అధ్యాయాలు ప్రతికలుగా 18 నిరంతరం నేను కనిపెట్టుకు ఉంటాయ్యా. ఏం చెప్తున్నావు నువ్వు? సత్యవాక్యం ఎంత గొప్పది అంటూ శకుంతల దుష్యంతుడికి సత్యవాక్యం ప్రమాణం బోధ చేస్తుంది. అశ్వమేధ యాగాల కంటే పుణ్యం చాలా పెద్ద లెక్చర్. మనుషులలో సత్యనిష్ట తొలగిపోయింది. మీరు నిజాలు చెప్పకండి, అనవసరంగా ఉన్నప్పుడు అబద్ధాలు కూడా చెప్పకండి, మౌనంగా ఉండండి. అందుకే ప్రాచీనులు మునిత్వము మౌనంగా ఉండండి, తక్కువ మాట్లాడండి, ఋషిత్వము అవసరమైతే మాట్లాడండి. ఊరికే మాట్లాడితే పొరపాటుగా ఎన్నో తప్పులు వచ్చేస్తూ ఉంటాయి. మాట్లాడుతూ ఉండడం జబ్బు, మాట్లాడడం ఒక పెద్ద వ్యాధి. తక్కువ మాట్లాడండి, సమస్య లేదు. ఈ పాపాలను ఎక్కడ పోతున్నాయి అన్న విషయంలో వేదం కూడా ఇంకో చిన్న కథ చెబుతుంది. దేవాసురా సంయత్త ఆసన్న తే దేవ ఆప్యేశ్వ మృజత. అన్నింటికీ వేదమే ప్రమాణం. దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు. దేవతలు కాబట్టి అంటిన గాయాలు, మురికి, పాపం, దోషం నీళ్ళలో స్నానం చేశారు, కడుక్కున్నారు, వెళ్ళిపోయారు. ఆ నీళ్లు ఈ పాపాలు మాకెందుకు అన్నాయి, ఎవాపరేట్ అయ్యాయి, సూర్యుడి వద్దకు పోయాయి. సూర్యుడు కూడా ఎందుకు వచ్చారు మీరు అన్నాడు, ఇలా జరిగింది అన్నాయి. ఆ మబ్బులు వర్షంతో కురిసి మళ్ళీ ఎలా ప్రకారం వెళ్ళిపోయాయి నీళ్లు, పాపాలు మిగిలాయి. ఆయన అన్నాడు మీరు కిందికి పోండి. ఎక్కడికి పోవాలండి? అడ్రస్ గూగుల్ చెప్పాలిగా, లొకేషన్ చెప్పాలిగా. ఎవరైతే గోళ్ళు పెంచుకుంటారో వాళ్ళ దగ్గరికి పోండి అన్నాడు. ఋషులు పుస్తకాలతో రాసేశారు, గోళ్ళు పెంచుకోవద్దండి దయచేసి ప్లీజ్. చచ్చిపోయిన తర్వాత పెరిగే లక్షణం గల మృత అణువులు గోళ్ళు, జుత్తు, డెడ్ సెల్స్ కాబట్టి పెరుగుతున్నాయి కాబట్టి దోషం. రాక్షసుల బొమ్మలు, రాక్షస స్త్రీల బొమ్మలు చూపిస్తే ఇలా చూపిస్తూ ఉంటారు. మన వాళ్ళు పెంచుకోవద్దండి అన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు పెంచుకోలేదు. ఇప్పుడు అందరూ కూడా పెడిక్యూర్, మ్యానిక్యూర్ చాలా చేసుకుంటున్నారు. మనం తక్కువ మాట్లాడడం మంచిది. ఆ రోజుల్లో కాబట్టి ఈ పాపాలన్నీ మళ్ళీ పైకి పోయాయి. ఎవరు గోళ్ళు పెంచుకోవట్లేదండి. కునఖీష్యావదతీష్యావదన్నగ్రదిధిషౌ అగ్రదిధిషు పరివిత్తే పరివిత్తో వీరహణి వీరహ బ్రహ్మహణి. ఒక పెద్ద లిస్టే ఉంది ఏకంగా. ఇందులో అర్థం లేకుండా మాట్లాడేవాళ్ళు మాట్లాడకూడదు. అక్క చెల్లెలి పెళ్లి చేయకుండా ఏ ఇంట్లోనైనా మగవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు. అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఆ తమ్ముడు ఇల్లాలని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతే అన్న మనసు ఎంత బాధపడుతుంది.
ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. సో క్రోనలాజికల్ ఆర్డర్ తప్పుతుంది. చేసుకోవద్దు, స్వాహాకారం లేకుండా హోమంలో సమిధలు వేయవద్దు, ఇలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ వచ్చాడు సూర్యుడు. ఋషులు అవన్నీ చూస్తున్నారు, రాస్తున్నారు, చేయకండి చేయకండి. ఆ రోజుల్లో తక్కువ మంది సొసైటీ కాబట్టి వాళ్ళు విన్నారు, చేయలేదు. ఈ పాపాలన్నీ అట్ ద ఎండ్ స్టోరీ అయిపోవాలి కాబట్టి ఏం చేయాలండి అన్నాయి. ఆయన అన్నాడు, నేను ఉదయించి అస్తమించే సమయంలో ఆకాశం చుట్టూరా ఎరుపు రంగులో ఉండండి. నేను ఉదయించి అస్తమించే సమయంలో ఎవరైనా సంధ్యావందనాలు చేయకుండా, క్యాస్ట్ అన్న రిజర్వేషన్స్ లేకుండా అందరూ సంధ్యావందనం చేయాలి, ధ్యానం చేయాలి. చేయకుండా ఎవరైతే బాగా కుంభాలు వేస్తూ ఉంటారో, మేస్తూ ఉంటారో, మాట్లాడుతూ ఉంటారో, నవ్వుతూ ఉంటారో, పిచ్చి పనులు చేస్తూ ఉంటారో, గడప మీద కూర్చుంటారో, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటారో, సాయంత్రం సమయంలో ఎవరైతే దువ్వుకుంటారో సూర్యాస్తం అయిన తర్వాత వాళ్ళని పట్టుకోపోండి అన్నాడు. ఆ రోజుల్లో సూర్యాస్తమయం సూర్యోదయం చాలా అందంగా ఉండేది. ఇవేమి చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఈ రోజుల్లో వీళ్ళు పెరిగారు, సూర్యోదయం సూర్యాస్తమయాలు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా ఆఫీసులో వెనీషియన్ బ్లైండ్స్ వేసుకొని, కృత్రిమ లైట్లు వేసుకొని చీకట్లలో పెరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి పగలు రాత్రి తేడా లేకుండా పోయింది. అర్ధరాత్రి పిజ్జా బర్గర్లను ఆర్డర్ చేసుకుని తినే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడంతో పాపాలు ఎక్కడ పోయాయి? ఇగో ఇక్కడే తిరుగుతున్నాయి. ఇది సమస్య. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం.